పూరా లోకల్ ప్రతిష్ట కలిగినటువంటి ఒక సంస్థ నాల్సర్, షామీర్పేటలో ఉన్నటువంటి ఒక నాల్సర్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దురదృష్టం ఏంటంటే అక్కడ 5 ఇయర్ లా కోర్స్ ఆఫర్ చేస్తారు, LLM డిగ్రీ ఆఫర్ చేస్తారు, PhD ఆఫర్ చేస్తారు. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇవాళ నాల్సర్లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేరు. ఒక పక్కన నాల్సర్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ గవర్నింగ్ కౌన్సిల్లో పేర్లు చూసినట్టయితే అనేక మంది ఉద్దండ పండితులు ఉన్నారు. ఆఖరికి మన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి కిందకే సంస్థ వస్తుంది. అనేక మంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా బీసీలకు రిజర్వేషన్ రాకుంటుంటే ఒకరు మాట్లాడతలేరు. ఈ విషయంపై మేము గతంలో 2020లో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వేదికపై కూర్చున్న వాళ్ళు ఇంకా కొంతమంది అందరం కూడా కలిసి 2020లోనే నాల్సర్ ఇస్ వయలేటింగ్ బీసీ రిజర్వేషన్స్ అని చెప్పని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళి ఒక పెద్ద గొడవ చేసినాం. గొడవ చేస్తే ఫైనల్లీ దే సకమ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫైనల్లీ దే గేవ్ దిస్ జడ్జ్మెంట్. NCBC has passed an order. ఏమని అంటే ఫైల్ నెంబర్ NCBC 061011320119 CP/AT. ఇది 20 జనవరి 20 నాడు పాస్ చేసిన ఆర్డర్. ఇది స్పష్టంగా దీంట్లో ఆర్డర్లో ఏమిస్తారు అంటే అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం పోయి కొట్లాడినాం. అయితే ఆ రోజు ఆర్డర్లో స్పష్టంగా డాక్టర్ బన్వన్లాల్ సహాని అని చెప్పని NCBC చైర్మన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ద కమిషన్ రికమెండ్స్ దట్ ఆల్ నేషనల్ లా యూనివర్సిటీస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద UGC గైడ్లైన్స్, central education institutions reservation rules, state government rules and orders by following the admission of OBC candidates of 27% in all India seats. అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి, స్టేట్ కోటా ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా, స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ relevant percentage recommended by state governments in the local domicile seats for the admission of academic year అని చెప్పని starting 2020 onwards and submit a compliance report at the earliest to this commission అని చెప్పని ఒక క్లియర్ కట్ ఆర్డర్. ఇది నిరంతరమైనటువంటి ఒక పోరాటం, ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ NCBC has yielded to our pressure and then gave this order. దురదృష్టం ఏంటి అంటే చట్టాలు ఉంటాయి, కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి, బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది కూడా కంచే చేరు వేసినట్లుగా లా స్కూల్స్లో అమలు కావట్లేదు. సిగ్గు ఇది. షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రూలర్స్. ఎవడన్నా కానివ్వండి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్ళలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిపికినట్టు? ఓట్లు కావాలా, బీసీలై ఓట్లు కావాలా, జై కొట్టాలా, జెండాలు పట్టుకోవాలా, అన్ని చేయాలి. కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయంలో అంటే రిజర్వేషన్ లేవు. చూస్తూ ఉన్నాం 42% రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో, ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో చూస్తూ ఉన్నాం. బట్ డోంట్ యూ అట్లీస్ట్ ఫెసిలిటేట్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు అస్? ఏం పాపం చేసినాం మీరు? ఏం పాపం చేసిందని చెప్పండి. మీరు బీసీలకు ఉన్న చట్టాన్ని అమలు చేయని చెప్పండి. పెద్దోళ్ళు అండి, జడ్జిలు ఉన్నారు. అలా గవర్నింగ్ కౌన్సిల్ మీరు వెబ్సైట్లో కొట్టండి, నాల్సర్ వెబ్సైట్లో కొట్టి గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పని పేర్లు చూస్తే కళ్ళుదిరిగి పడిపోతారు. అంత మహామహులు, పెద్దోళ్ళు, సిపాయిలు హూ ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాళ్ళందరూ ఉంటారు. రిజర్వేషన్లు ఇవాళ నాల్సర్లో అమలు కావట్లేదని చెప్పిన విషయాన్ని పురస్కరించుకొని మేమంతా కలిసి ఈరోజు ఈ లెటర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాస్తూ ఉన్నాము. మళ్ళీ అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, NCBC దగ్గరికి వెళ్తాం, తర్వాత సంబంధిత సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, తర్వాత హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, వీళ్ళంతా కూడా దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అందరి దగ్గర కూడా వెళ్తాం.
అయితే నేను మీకు చెప్తా, మీకు ఇక్కడ ఎంత అన్యాయమైనటువంటి పద్ధతి పాటిస్తున్నారో ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.